ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? మీ అందరికి ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికి హ్యాపీ సండే. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా? దేవుని విలువైన మాటలు నిజంగా మన జీవితంలో ఎంత గొప్ప కార్యాన్ని చేస్తుందండి. ఆయన మాటల ద్వారా మనం బ్రతికింపబడుతున్నాం. ఆయన మాటలు మనల్ని అద్భుతకరమైన రీతిలో లేవనెత్తుతున్నాయి. ఆయన మాటల ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఇంకెందుకండి ఆలస్యం, ప్రత్యేకింపబడిన రీతిలో ఈ ఉదయం ప్రత్యేకమైన దేవుని మాటలు ధ్యానిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నీవు చేసిన మనవిని ఆయన దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు. ఎస్, చూడండి, నీవు చేసిన మనవిని ఆయన దయచేయును గాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. అది జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారంటే ఏలి, ప్రధాన యాజకుడు ఏలి గారు హన్నాతో చెప్తున్నారండి. సంతానం లేని పరిస్థితిలో దేవుని సన్నిధిలో చాలా హృదయపూర్వకంగా ఆమె విజ్ఞాపన చేస్తున్న సమయంలో మొదటిగా ఏలి మరి ఆమెను చూసి చాలా తప్పుగా అపార్థం చేసుకున్నారు. దాని తర్వాత ఆమె హృదయంలో ఉన్న ఆ వేదన్ని మరి ఆయన తెలుసుకొని, ఆమె వివరించిన తర్వాత తెలుసుకొని ఈ శుభమైన మాటల్ని పలుకుతూ ఉన్నారండి. నీవు చేసిన మనవిని దేవుడు దయచేయును గాక అని ఇక్కడ చక్కగా మరి ఈ మాటలు ఏలి గారు హన్నాతో చెప్తున్నారు. అవునండి, హృదయపూర్వకంగా చేసిన మనవిని దేవుడు ఖచ్చితంగా వినే దేవుడిగా ఉన్నారు. ఏలి మరి చెప్పిన ఆ మాట ఏదైతే ఉందో నిశ్చయముగా హన్నా జీవితంలో ప్రభు అది జరిగించారండి. ఆమె ప్రార్థనకి ప్రభు జవాబిచ్చారు. మనం హృదయపూర్వకంగా చేసే మనవిని దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. హన్న గారు ఎవరి వైపు చూడలేదండి. హన్నా తన జీవితంలో ఆమెకున్న వేదన, బాధ, ఆమెకున్న ఆ దుఃఖము మనుషుల ఎదుట మరి ఆమె నిలబడి దుఃఖించడం కానీ బాధపడడం చేయలే, కానీ నేరుగా ప్రభు సన్నిధానానికి వెళ్ళి ఆమెకున్న బాధ అంతా వ్యక్తపరిచింది. అప్పుడు ఏలి గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎస్, నిజంగా చూడండి, హృదయపూర్వకంగా చేసే మనవిని నిశ్చయముగా ప్రభు ఆలకించే దేవుడై ఉన్నారు. మన ప్రార్థనలు ఆయన ఎన్నడూ త్రోసివేయరు. ఆయన నిశ్చయముగా అందరి కళ్ళ ఎదుట మనల్ని ఆశ్చర్యకరంగా ఉంచే దేవుడిగా ఉన్నారు. ఎవరైతే సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడతారో వారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. ఈ ఉదయకాల సమయంలో కూడా ఈ పరిశుద్ధ దినమున మనం కూడా హృదయపూర్వకంగా మనవి చేద్దామా దేవుని సన్నిధానానికి వెళ్ళి? ఎస్, మనం మనవి చేస్తూ ఉండగా ఆ మనవి మన జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఎస్, ఆ మనవి మన జీవితంలో జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చక్కగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు మనతో కదా. అందుకే నేను పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధానానికి వెళ్దాం. చక్కగా దేవుని దగ్గర విజ్ఞాపన చేద్దాం. అడుగుదాం, దేవా ఇదిగో నాకు జీవితంలో అద్భుతం జరిగించు, నా కుటుంబంలో అద్భుతం జరిగించు, నీ దయ నా పైన కుమ్మరించు, నీ కనికరం నా పైన ఉంచు. అడుగుదామండి. మనం ఏది అడిగినను, మనం ఏ పరిస్థితిలో ఉండి దేవుని సహాయం కోరినను ఆయన సహాయం చేసే దేవుడు. మన చెయ్యి త్రోసివేసే దేవుడు కాదు. మన మనవిని విననట్టుగా ఉండే దేవుడు కాదు. విని నిశ్చయముగా మన కొరకు దిగి వచ్చి ఆయన కార్యం చేసే దేవుడై ఉన్నారు. హన్నా జీవితంలో ఆమె సంతానము లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె గర్భాన్ని ప్రభు తెరిచారు. దేవుడు చూడండి, మనవిని విని గర్భాన్ని తెరిచి ఆమెకి చక్కని జవాబునిచ్చారు. చక్కని బిడ్డనిచ్చారు. మగ బిడ్డను కోరుకుంది. దేవా నా జీవితంలో అద్భుతం జరిగించయ్యా అని మనవి చేసుకుంది. ఆమె ఏదైతే అడిగిందో అది ఆమె పొందుకుందండి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కూడా దేవుని సన్నిధానంలో మరి చక్కగా విజ్ఞాపన చేద్దాం. చాలా రోజులు అయిపోయిందా దేవుని మాటలు వినక, దేవునికి దూరం అయిపోయి ప్రార్థించక చాలా మంది జీవితాలు ఇలానే ఉన్నాయండి. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు రాగానే దేవుని వదిలిపెట్టడం, దేవునికి దూరంగా ఉండడం, దాని ద్వారా ఎన్నో భయంకరమైన పోరాటాలను అనుభవిస్తున్నాం. అన్నిటిని వదిలిపెడదాం. వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూద్దాం. దేవుని దగ్గరికి వెళ్దాం, అడుగుదాం. నిశ్చయముగా మనం ఏమైతే మనవి చేస్తున్నామో అది మన జీవితంలో జరుగును గాక. ఆమె ప్రార్థిద్దామా? ప్రార్థన అడుగుదామండి దేవుని సన్నిధానంలో. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో బలమైన నీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయా.
ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా అద్భుతమైన రీతిలో నడిపించబడుతున్నాం. ఎంత చక్కని దేవుడవయ్యా నీవు, కృపగల దేవుడిగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి బలమైన కార్యాలు మా పట్ల అయ్యా జరిగించమని వేడుకుంటున్నాం. అయ్యా ఇంతసేపు మీ మాటలు ధ్యానించాం. అవునయ్యా అయ్యా ఇదిగోండి హన్నా తన జీవితంలో హృదయపూర్వకంగా మనవి చేసిన ఆ మనవిని మీరు అంగీకరించారు, స్వీకరించారు. తన మనవిని త్రోసివేయకుండా తన జీవితంలో తను చేసినట్లుగా తన జీవితంలో మనవి చేసినట్లుగా తన జీవితంలో ప్రభా మీరు జవాబును దయచేసి అద్భుతకరమైన రీతిలో ఒక చక్కని బహుమానాన్ని ఇచ్చారు. మా జీవితంలో కూడా మేము కూడా సంపూర్ణంగా మీ పైన ఆధారపడే కృపను దయచండి. ఎవరైతే కష్టాల్లో, నష్టాల్లో, బాధలలో, ఇరుకులలో, భయంకరమైన పోరాటాలలో, ఇబ్బందులలో ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి మీరు అయ్యా తప్పించండి. వారు అడుగుతూ ఉండగానే కృప కలుగునుగాక, అడిగిన మనవి ప్రభా వారు పొందుకుందురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరి జీవితంలో అద్భుతం జరిగించండి. చేసిన ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాలు మీరు తోడే ఉండండి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో సంతోషంగా ఆనందించే వారిగా, ఆర్భాటంగా ప్రభా ఇదిగోండి ఆర్భాటంతో సంతోషంగా మీ నామాన్ని మహిమపరిచే జీవితాలు దయచండి. ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క విశ్వాసిని అయ్యా మీరు బలపరచండి, నడిపించండి. బలముగా నమ్మకమైన వారికి బ్రతికే కృపను దయచండి. మీరు తోడే ఉండండి. ఎక్కడ కూడా మీ సేవ ఆగవద్దు, నిరాటంకంగా నీ సేవ గంభీరంగా జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సమాధానం, సంతోషం, నెమ్మదిని దయచండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న అందరి పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తూ బలపరుస్తురమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఖమ్మం మరియు చుట్టు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఖమ్మంలో జరుగుతున్న తైలాభిషేక ఆరాధన కొరకు మరి జూన్ నెలలో మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా, ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చేసిందండి. జూన్ 16వ తారీఖు ఉదయం 9 గంటలకు శ్రీ రామకృష్ణ ఫంక్షన్ హాల్లో బలమైన ఉజ్జీవమైన ఆరాధన జరగబోతుంది. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా రండి. ఆధ్యాత్మికంగా ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నారు. పరిస్థితిని బట్టి ఆగిపోతున్నారు అనుకుంటా, కానీ దేవుడు ఈ ఆరాధన ద్వారా, ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా తిరిగి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నారు. భారం కలిగి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలానే నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. తప్పకుండా పాల్గొనండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానముతో మన ఆత్మీయ జీవితాలను ప్రభు కదిలించబోతున్నారు. అనేక మందిగా మరి తరలిరండి. అనేకులకి సమాచారం తెలియచేయండి. మర్చిపోకండి. జూన్ 16వ తారీఖు ఉదయం 9 గంటలకు శ్రీ రామకృష్ణ ఫంక్షన్ హాల్, ఖమ్మం. ప్రైజ్ ది లార్డ్.